అసలు ఎన్నికల కమిషన్ ఈ తాయిలాలు గొడవే ప్రతి చోట ప్రతి రాష్ట్రంలోనూ తమిళనాడు నుంచి మనకు అంటుకుంది ఈ జబ్బు. ఈ జబ్బు అంటుకున్నది మామూలుగా లేదు, దేశం అంతా పాకుతోంది ఇప్పుడు ఈ తాయిలాల జబ్బు. ఇవ్వద్దని సంక్షేమం కాదని ఎవరు అనరు, సంక్షేమానికి అభివృద్ధికి మధ్యలో బ్యాలెన్స్ ఉండాలన్నది ఒక థియరీ అనుకోండి. అదన్నీ సరే, వేరే సబ్జెక్టులోకి వెళ్తాం. మళ్ళీ మనం మొదట్లోకి వస్తే కులాల విషయానికి వస్తే నాయకుల దగ్గర నుంచి కులాల విషయం మనం మాట్లాడుకున్నాం కదా. ఈ పెద్ద నాయకులు లేకపోతే ఇప్పుడు ఏ కులాల మీద అయితే ఆధారపడి ఆ కులాలకు సంబంధించిన ఓట్లని గేలం వేసి లాగాలని అనుకుంటున్నారో, ఏ కులమైనా సరే అనుకుంటున్నారో, వాళ్ళకి మాత్రం వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు అయినప్పుడు కానీ ఇంకోటైనా సరే కూడా వాళ్ళ కులం ఎప్పుడు గుర్తొస్తుందా రావట్లేదా అన్నది ఇవాళ ఆలోచన చర్చనీయాంశమా కాదా. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రధానంగా గుర్తుండేది కాపు సామాజిక వర్గమే. రాష్ట్రంలో 25% ఉండడం వల్ల ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్ అయినప్పటికీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ గోదావరి జిల్లాల్లో ఉన్న ఓట్లు ఇటు విశాఖ విజయనగరం నుండి కృష్ణా గుంటూరు వరకు ప్రతి అసెంబ్లీలో యావరేజ్గా 40,000 50,000 ఓట్లు కాపు సామాజిక చెందిన ఓట్లు ఉంటాయి. ఈ ఓట్లు ఎలా మలుచుకోవాలో మన పార్టీ వైపు అన్న ఆలోచనలే ఉంటాయి. కానీ ఈ ఈ సీట్ల పరంగా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళకి అదేమి ఉండదు. ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఎవరు ఎక్కువ పాపులేషన్ ఉంటారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, అది సామాజిక న్యాయం ఉంటుంది. కానీ తెలుగుదేశం ఫస్ట్ నుండి కొన్ని సామాజిక వర్గాలకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ ఓటమి చెందిన తర్వాత మళ్ళీ కాపు సామాజిక వర్గం దగ్గర అవడం కోసం మళ్ళీ పవన్ కళ్యాణ్తో అలయన్స్ పెట్టుకుండి జనసేన టీడీపీ. పవన్ కళ్యాణ్ అలయన్స్ పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఏమైనా కాపులకి ఎక్కువ సీట్లు ఏమైనా ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సీట్లలో, కాపులకి ఇచ్చిన సీట్లలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ లేకపోయినప్పటికి కూడా తెలుగుదేశం పోటీ చేస్తే అక్కడ కాపులకి ఇస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి జనసేన నుండి కాపులకి ఆ సీట్లు కేటాయించారు. అదనంగా సీట్లు ఇవ్వడానికి అసెంబ్లీల వారీగా ఈ అసెంబ్లీలు జనసేన కేటాయించి అక్కడ కాపులకి ఇచ్చారు. అదే జనసేన కానీ అక్కడ పోటీ చేయకుండా తెలుగుదేశం పోటీ చేస్తుంటే అక్కడ కూడా కాపుల అభ్యర్థులు పోటీ చేస్తారు. అదనంగా సీట్లు అంటే ఒక పార్టీలో జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ 2 పార్లమెంట్లో చూస్తే ఎక్కువ సీట్లు కాపులు కానీ అనిపిస్తుంది అందరికీ. 2 పార్లమెంటు 21 అసెంబ్లీలు. అదే జనసేన పోటీ చేయకుండా తెలుగుదేశంలోనే ఉండుంటే ఈ జనసేన పోటీ చేసే సీట్లలో తెలుగుదేశం అయినా కాపులే పోటీ చేస్తారు. ఇప్పుడు సెపరేట్ అవడం వల్ల తక్కువ సంఖ్య కాబట్టి 21, 2 కాబట్టి ఎక్కువ కింద కనబడుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపులకి ఎక్కడ ఫైట్ ఉంటుందో, ఎక్కడ గెలవాలి, ఎక్కడ ఓటింగ్ విషయానికి వస్తే అరక్షవేలు తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే 21 సీట్లు 21 అసెంబ్లీ స్థానాలు ఉన్న రోజుల్లో 7 సీట్లు మించి కాపులకి ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. ఈసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 8 ఇచ్చాడు, ఎప్పుడు 7 మించి ఎవరు ఇవ్వలేదు. కాపులకి 8 స్థానాలు వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కులగణని సర్వే ఒకటి చేశారు. ఈ సర్వేలో ఆయనకి ఏ అసెంబ్లీలో ఎక్కడ ఓటింగ్ ఎవరిదో ఆయన కంప్లీట్గా ఉంది. దాని ప్రకారంగా సోషల్ ఇంజనీరింగ్తో నేను అనేది సోషల్ ఇంజనీరింగ్ వ్యవహారం ఇది అన్నది ఓట్లు పొందడానికి వచ్చినప్పుడు ఉంటుంది, కానీ వాళ్ళు విజయాలు అందుకోవడం ఇప్పుడు వాళ్ళ సంబంధాల విషయంలో కానీ ఎందుకు పాటించట్లేదు? మరి అంత కులం మీద అంత ఇది ఉన్నప్పుడు అది పాటించాలి కదా. అది ఇక్కడ ఈస్ట్ గోదావరి చాలా వెనకబడి ఉంది, ఎక్కువ పాపులేషన్ కూడా కాపులే. ఇక్కడ ఏంటంటే అంతవరకు ఆలోచించే స్థాయి చేయరు వాళ్ళు. ఎన్నికల టైంలో మన దగ్గరకు వచ్చి కాపులు కులం అనుకుంటున్నారు. వాళ్ళ రెడ్డిలతో ఫైటింగ్ అంటున్నారండి. యాక్చువల్గా చెప్పడం అంటే రెడ్డిలతో ఫైటింగ్, రెడ్డి గవర్నమెంట్ దింపేయాలంటున్నారు. వాళ్ళు వియ్యాలంజని ఇప్పుడు చిరంజీవి గారు కానీ, చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు కానీ, ఇంకో వీళ్ళు అన్ని వియ్యాలంజనం అన్ని రెడ్డిలతోటే. మరి అక్కడ ఎందుకు కులాల ఇది రావట్లేదు నేను అడిగి. అది ప్రతి సామాన్యుడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మీరు చెప్పింది. అది కొంచెం సమయం పడుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా కాపుని పెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సంబంధం కాపు అమ్మాయి, వైజాగ్ చెందిన అమ్మాయి. వాళ్ళ ఒక అమ్మాయి కాపులు, మిగిలిన వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్. అంటే ఇప్పుడు ఇక్కడ మ్యారేజెస్ ఇచ్చేటప్పటికి వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళ నిర్ణయం తీసుకుంటున్నారు. ఎన్నికలు వచ్చేటప్పటికి ఏ పార్టీ అయినా అలా బీజేపీ చేయలేదు. ఒక బీజేపీ రాష్ట్రంలో కులాల ఆధారంగా సీట్లు కేటాయించలేదు. జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ అందరూ కులాల ప్రకారంగానే సీట్లు ఇచ్చారు. ఇంకా బీజేపీ కొత్త ట్రెండ్ తీసుకొస్తుందేమో. పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో కులాలను పక్కన పెట్టి ఇప్పుడే ఇందాక మీరు మొత్తం 16లోనూ 17 అమ్మవారికి ఇచ్చారని చెప్తారు. అంటే వాళ్ళు గెలవగలుగుతారండి. వాళ్ళు గెలుస్తారని ఉద్దేశం తెచ్చింటారు. ఆవిడ ఇంకొకళ్ళు అయితే ఓడిపోతారు. అంటే మరి సీట్లు కేటాయించేటప్పుడు బలమైన అభ్యర్థులే అని మరి చెప్పుంటారు. వాళ్ళకి ఆర్థిక అలా వచ్చి ఉంటుంది.
మనం ఆర్థికంగా వీళ్ళ బలవంతులు, వీళ్ళకి అనుభవం ఉంది, రాజకీయంగా అనుభవం ఉంది అని ఇప్పుడు ఏదైనా ప్రశ్న ఉంటే కదా మెయిన్. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ, రాష్ట్ర అధ్యక్షురాలు ఫైనల్ చేసే ఢిల్లీ పంపిస్తారు లిస్టు, దాన్నే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఆవిడ ఇప్పుడు ఇక్కడ కోర్ కమిటీ ఉంటుంది, కోర్ కమిటీలో జీవీఎల్, సోమవీర్రాజు గారు అందరూ ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ మాట్లాడాలి సీట్ల వ్యవహారం ఎలా జరిగిందని. మనం మాట్లాడినా అంత ఎఫెక్టివ్గా ఉండదు. అసలు ఎలా జరిగింది ఏంటి, ఒక కాపుకు ఒక బ్రాహ్మణికి ఒక ఆర్ఎస్సీకి సీట్లు కేటాయించకపోవడం కారణం వీళ్ళలో గెలిచే సామర్థ్యం లేదా అని, లేదా వీళ్ళు ఓట్లు మనకు అవసరం లేదా అని వాళ్ళు ఊహించారా పార్టీ? అనేది చాలా అది మనం మాట్లాడే తల్లి చెప్తున్న విషయం ఏంటంటే, ఈ కులాలు లేకపోతే మతాలు లేకపోతే ప్రాంతాలు ఇవన్నీ కూడా ఓట్లు దండుకోవడం వరకు, వాళ్ళని ఓటర్లని గేలవేయడం వరకు తప్ప, వాళ్ళ వరకు ఆచరణకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఏమి ఉండవు, ఆస్తులు అంతస్తులు తప్ప అన్నది ఎల్వి గారి అభిప్రాయంగా తెలుస్తోంది.